నీ ఆత్మ నడిపింపును కోరి, ఆత్మ సహాయాన్ని కోరి, ఆత్మ అభిషేకాన్ని కోరి, ఆత్మ వశుడనై వశురాలినై ఉండగోరి నేను అడుగుతున్నాను దేవా, కనికరించు కనికరించు, నన్ను నీ ఆత్మతో అభిషేకించు. ఈ వేళ అందరం అడుగుదామా? అందరం అడుగుదాం దేవుని పాదాలు పట్టుకొని. పరిశుద్ధాత్మ సహాయము లేకుండా, ఆత్మ ఫలము మనలో వ్యక్తం కాకుండా మనం ఏమీ సాధించలేం బిడ్డలారా. మన నాయకుడు, నావికుడు, బోధకుడు, స్నేహితుడు, పోషకుడు, మనల్ని సిద్ధపరిచేవాడు, ఇతరులను సిద్ధపరిచినట్లు మనల్ని బలపరిచేవాడు, మనలో ఉండి లోకాన్ని స్పర్శించేవాడు, మనలో ఉండి లోకాన్ని ఆకర్షించేవాడు, మనలో ఉండి లోకాన్ని ప్రభావితం చేసేవాడు, మనలో ఉండి లోకస్తుల్ని క్రీస్తు వైపు త్రిప్పేవాడు పరిశుద్ధాత్మ దేవుడే, ఆదరణకర్త, సత్యస్వరూపేగు ఆత్మ, సర్వసత్యములోనికి నడిపించువాడు దేవుని పరిశుద్ధాత్మ. దేవుని వేడుకుందాం రండి. మోకాళ్ళ మీదకి అందరూ వచ్చేయాలి బిడ్డ. ప్రార్థన చేద్దాం, ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండదు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవాని శక్తి నాకు కావాలి ప్రభువా, దేవాని ఆత్మతో నింపబడాలి ప్రభువా, దేవాని ప్రభావంతో నింపబడాలి ప్రభువా, నీ ప్రభావం నా మీదికి రావాలి ప్రభువా. పరిశుద్ధాత్ముడా నీ స్నేహం నాకు కావాలి, పరిశుద్ధాత్ముడా నీ సహాయం నాకు కావాలి. నీ సహాయం లేకుండా నా వల్లేమీ కాదు నాయన. నీ ఫలమంతా కూడా నేను నీలోనే చూడాలి ప్రభువా, నీలోనే వ్యక్తం చేసుకోవాలి నాయన. అడుగుదాం పరిశుద్ధాత్మను అడుగుదాం, పరిశుద్ధాత్మ శక్తిని అడుగుదాం. మనల్ని బాగు చేయవాడు, బలపరచువాడు, స్వస్థపరచువాడు, మనల్ని శోధించే శోధనలను వెళ్ళగొట్టువాడు, అన్నిటిని ఎదిరించి ధైర్యంగా మనం నిలబడటానికి మనల్ని నిలబెట్టేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆదరణకర్త. అయ్యా నీ ఆత్మ ద్వారా నన్ను బలపరచు, నీ ఆత్మ ద్వారా నన్ను బలపరచు, నీ ఆత్మ ద్వారా నన్ను స్థిరపరచు. తండ్రి కనికరించు, తండ్రి కనికరించు, తండ్రి కనికరించు, తండ్రి కృపను. తండ్రి నీకు వందనాలు 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 వందనాలు. అందరం అడుగుదాం గోజాడుదాం. తెలిసి తెలియని తప్పులు ఒప్పుకుందాం. దావీదు ఒప్పుకుందాం. ఫలానా విషయంలో నేను బలహీనపడ్డాను, ఫలానా విషయంలో నేను రాంగ్ స్టెప్ వేసాను, ఈరోజు ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు దేవా. నీ రక్తముతో నన్ను కడిగి యేసయ్యా, నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించయ్యా. నువ్వే కదా ప్రభు ఆదరణకర్తను పంపింది, నువ్వే కదా ప్రభు ఆదరణకర్తను పంపింది, నువ్వే కదా వాగ్దానము చేసింది. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరని మాట్లాడావుగా యేసయ్యా. నీ ఆత్మతో నన్ను మమ్మల్ని బలపరచు ప్రభువా. ఇంతవరకు నీవిచ్చిన శక్తితో కొంత సేవ చేయగలిగాము, కొంత పని ముందుకు వెళ్ళింది. మళ్ళా నీ శక్తి కావాలి ప్రభువా, నీ బలము కావాలి, మళ్ళా నూనె కావాలి. దీపం వెలగాలంటే నీ ఆత్మ నూనె నాలో ప్రవహించకపోతే, పని చేయకపోతే నేను ఆరిపోతాను ప్రభు, ఓడిపోతాను ప్రభు, బలహీనపడతాను ప్రభు. నాకు మరలా నీ శక్తి కావాలి, నాకు మరలా నీ బలము కావాలి. అందరము గోజాడుదాం, దేవుని గోజాడుదాం. ఈ ఉపవాస ప్రార్థన వేళ నిశ్చయముగా తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించునని వ్రాయబడి ఉంది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడు పొందును, తట్టు ప్రతి వానికి తీయబడును, వెదకు ప్రతి వానికి దొరుకునని నా ప్రభు మాట్లాడున్నాడు. తండ్రి తన్ను అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించునని నా యేసయ్య చెప్పాడు. అడుగుదాం దేవా. అంధకారం నిండిన ఈ లోకంలో జీవవాక్యము చేతపట్టుకుని జ్యోతినై ప్రకాశించాలంటే నీ ఆత్మ నూనె నాలో ప్రవహించకుండా నేను ఎలా వెలగలను ప్రభువా, ఎలా నిలవగలను ప్రభువా? అయ్యా కనికరించి నన్ను
నన్ను అభిషేకించు దేవా, నిన్ను అభిషేకించు దేవా, నన్ను అభిషేకించు, నన్ను ప్రతిష్ఠించు దేవా, నన్ను ప్రతిష్ఠించు దేవా. శక్తిని నాయన, బలము నీ నాయన. గుర్తుపెట్టుకో, పరిశుద్ధాత్మ నీకు అర్థం కాకుండానే నీలో క్రియ చేస్తాడు. నీకు అర్థం కాకుండానే నిన్ను వాడుకుంటాడు. నీకు అర్థం కాకుండానే నిన్ను వెలిగిస్తాడు. నీకు అర్థం కాదా సంగతి, కానీ నీలో పని జరుగుతూ ఉంటుంది, నీ ద్వారా క్రియ జరుగుతూ ఉంటుంది. నువ్వు మాట్లాడినప్పుడు జీవితాల్లో మార్పులు కలుగుతాయి. నీవు ప్రార్థించినప్పుడు జనులలో కార్యాలు జరుగుతాయి. నీవు తాకినప్పుడు స్వస్థతలు కలుగుతాయి. నీవు అడుగుపెట్టిన గృహములు ఆశీర్వదించబడతాయి. నువ్వు ఎక్కడ ప్రవేశిస్తావు అక్కడ ఆత్మ రక్షణలోనికి వస్తాయి. ఇదంతా పరిశుద్ధాత్మ దేవుని కార్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ శక్తి కొరకు అడుగు, ఆ బలము కొరకు అడుగు. లేకపోతే నువ్వు నిలవటమే కష్టం బిడ్డ, నువ్వు నిలవటమే కష్టం. పశ్చాత్తాపడు, లోపాలు దిద్దుకో. నోరు జారి పలికిన మాటల విషయంలో పశ్చాత్తాపడు. పనికి మాలిన వదరబోతు మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ నిలవలేడు. వ్యర్థమైన, శాపగ్రస్తమైన, అపవిత్రమైన, నీచమైన మాటలు మాట్లాడే వ్యక్తుల దగ్గర పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. దుర్భాష రానియొద్దు అన్నాడు. కానీ కొంతమంది స్త్రీలకు నోరు కుదరదు, పురుషులకు నోరు కుదరదు. ఏం మాట్లాడతారో, ఎదుటి వాళ్ళని ఆ మాటలతో ఎంత క్షోభ పెడతారో, ఎంత గాయపరుస్తారో తెలియదు. ఒప్పుకో, నా మాటల చేత ఎదుటి వాళ్ళని గాయపరిచాను. నేను నీచురాలను ప్రభు, నీచుడను ప్రభు, ఒప్పుకుంటున్నాను. నన్ను నీ రక్తంతో కడుగు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు. లోకము వేరు, నేను వేరు. నీ ప్రతిష్ట పొందిన వాడిని, నీ ప్రతిష్ట పొందిన దాన్ని నాయన నన్ను ప్రత్యేకించుకున్నావు, నన్ను ప్రత్యేకించుకున్నావు, నన్ను ఏర్పరచుకున్నావు. అందుకు తగినట్టుగా నేను బ్రతకనైతే నీ ప్రభు, నన్ను మన్నించు, 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 మన్నించు. అందరం అడుగుదాం, ఆత్మనివ్వమని అడుగుదాం, అభిషేకం ఇవ్వమని, భక్తిలో తాజాదనం ఇవ్వమని అడుగుదాం, నూతనత్వాన్ని ఇవ్వమని అడుగుదాం. కుటుంబాల్లో సమాధానం ఇవ్వమని అడుగుదాం, హృదయంలో నెమ్మదిని ఇవ్వమని అడుగుదాం, పెదవుల మీద చిరునవ్వుని ఇవ్వమని అడుగుదాం, గుండెలో ధైర్యం ఇవ్వమని అడుగుదాం, శత్రువు మీదకి రేగే మనస్సుని ఇవ్వమని అడుగుదాం. ఇవన్నీ అభిషిక్తులకు వచ్చే లక్షణాలు. తండ్రి, నీకు స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మా దృష్టిలోకి తీసుకొచ్చారు. మాలో ఉండి ఎదుటి వాళ్ళు భుజించి తృప్తి పొందడానికి అవసరమైన ఆత్మ ఫలము మా నుండి వ్యక్తం చేస్తాం. మాలో ప్రవహించి ఒక దీపమై మమ్మల్ని వెలిగించి ఆ వెలుగులో లోకం తన బ్రతుకుని చక్కదిద్దుకునేటట్టు మమ్మల్ని సిద్ధపరుస్తాం. మమ్మల్ని అందరిని ఆ విధంగా బలపరచు. ఆ ప్రార్థన విన్నామని నీకు స్తుతి చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. పైకి లేచి నిలబడదామా? పైకి లేచి నిలబడదాం. సర్వాంతర్యామి సత్య స్వరూప, సర్వాంతర్యామి సత్య స్వరూప, ఇప్పుడే దిగిరమ్మయ్యా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా, యేసుని చూడాలని, యేసులాగే ఉండాలని నా ఆశయ్యా. యేసుని చూడాలని, యేసులాగే ఉండాలని నా ఆశయ్యా, నా
నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమ్మయ్యా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు ఆడదాము, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయ్యా. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. నీతోనే ఉండాలని, నీలో ఏకమవ్వాలని నా ఆశయ్యా. నీతోనే ఉండాలని, నీలో ఏకమవ్వాలని నా ఆశయ్యా. నాతో సదాకాలం ఉండుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాతో సదాకాలం ఉండుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. కలిసి మనం కలిసి ఉండాలయ్యా. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నే నడవాలని నా ఆశయ్యా. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నే నడవాలని నా ఆశయ్యా. సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమ్మయ్యా. సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, హల్లెలూయా, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. హల్లెలూయా, 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 కలిసి హల్లెలూయా, 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 స్తోత్రం, 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 స్తోత్రం. మనం కలిసి ఉండాలయ్యా. మహిమ, ఘనత, ప్రభావం, కలిసి ఉండాలయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. ఓ పరిశుద్ధాత్ముడా స్తోత్రం, స్తోత్రం, పరలోక తండ్రి స్తోత్రం, 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా స్తోత్రం, 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 ఆదరణకర్త స్తోత్రం, 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 ఆదరణకర్త స్తోత్రం, స్తోత్రం, సత్య స్వరూపకమగ ఆత్మ, దేవుని ఆత్మ, దేవుని ఆత్మ స్తోత్రం, 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 స్తోత్రం. మా అందరి మీదికి నీ శక్తిని పంపు, నీ బలమును పంపు. నీవే దిగిరాయ్యా, దిగిరాయ్యా, దిగిరాయ్యా. మమ్మల్ని మండించినట్లు దిగిరాయ్యా, మమ్మల్ని వెలిగించినట్లు దిగిరాయ్యా, మాలో ఫలమును వ్యక్తం చేయనట్లు దిగిరాయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వసించు
విశ్వసించిన వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించువాడా, యేసు నామములో పరిశుద్ధాత్మను పొందుదురుగాక. ఆమేన్. యేసు నామములో పరిశుద్ధాత్మను పొందుదుముగాక. ఆమేన్. ఆత్మశక్తితో నింపబడదుముగాక. ఆత్మ బలముతో నింపబడదుముగాక. ఆత్మ యొక్క తేజస్సుతో నింపబడదుముగాక. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. ప్రార్థన. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. సర్వాధికారివైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ఈ దాసుని ద్వారా మాతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా, ఈవేళ నీ యొక్క ప్రాముఖ్యత, నీ శక్తిని పొందుకున్న వ్యక్తులు ఎలాంటి జీవితాన్ని జీవిస్తారు, అభిషేకం తరిగిపోయినప్పుడు జీవితాలు ఎలా మారిపోతాయి, తిరిగి మరల అభిషేకం పొందుకున్న భక్తులు ఎలా బొగ్గున్న మండారు తండ్రి, మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలయ్యా. ఈ రోజు నుండి నీ శక్తిని పొందుకున్న మేమందరము కూడా దేదీప్యమానంగా నీ కొరకు గొప్పగా వెలుగుదుముగాక. మా గిన్నె నిండి పొంగి పొరలేటట్టుగా నీ పరిశుద్ధాత్మ శక్తితో ఈ ప్రాంగణంలో ఉన్న ఒక్కొక్కరిని మీరు నింపినందు కొరకే మీకు స్తోత్రాలయ్యా. బలహీనులను బలపరిచినందుకు స్తోత్రాలయ్యా. శక్తిహీనులను శక్తితో నింపినందుకు స్తోత్రాలయ్యా. ప్రార్థనాత్మను నింపావు, వాక్య ధ్యానాత్మను నింపావు. ఒక్కొక్కరిని నీ నిండైన అభిషేకముతో నింపినందు కొరకై నీకు స్తోత్రములు నాయనా. ఇది మొదలుకొని ఈ స్పృహ కలిగి ఎప్పటికప్పుడు దేవా పరిశుద్ధాత్ముడా నీ మీద ఆధారపడుతూ నీ శక్తిని పొందుకుంటూ ముందుకు కొనసాగే కృప నాకు, మాకు, మా అందరికీ దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చెప్పాను, మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తాను. క్రైస్తవ జీవన ప్రయాణంలో పరిశుద్ధాత్మది కీలక పాత్ర. మనతో నిరంతరం ఉండటానికి ఆదరణకర్త మన కోసం పంపబడ్డాడు. దేవునికి విధేయత చూపుట ద్వారా మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాం. కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కు కూడా ఉంది. పొందిన పరిశుద్ధాత్మను మనం పోగొట్టుకునే ఛాన్స్ కూడా ఉంది. దీన్ని మర్చిపోవద్దు. కొంతమంది సేవకులు, కొంతమంది సేవకురాళ్ళు కూడా దేవుని ఆత్మ నడిపింపుని కోల్పోయి భ్రష్టురాళ్ళు అయిపోయినటువంటి వాళ్ళని నేను చూస్తున్నాను. వాళ్ళు ప్రతిష్ఠింపబడి దేవుని చేత ప్రత్యేకించబడి దైవ సేవకు నిర్ణయించబడి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని కోసం ఫలించాల్సిన వాళ్ళు శరీరాశల్లో కొంతమంది వెళ్ళిపోతే, డబ్బును వెతుక్కుంటూ కొంతమంది సేవ లేదు తొక్క లేదని పక్కన పెట్టేసి డబ్బును వ్యామోహం, డబ్బు పిచ్చిలో కొంతమంది భ్రష్టురాళ్ళు అయిపోతే, కొంతమంది శారీరక వాంఛల కోసం కొంతమంది దారి తప్పిపోతే, రకరకాలను చూస్తున్నాను నేను. కృపగల దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తన పరిశుద్ధాత్మను అప్పుడే వాళ్ళ దగ్గర నుంచి తీసివేయకుండా వాళ్ళు తప్పు దిద్దుకొని సరి చేసుకొని దేవుని మాటకు విధేయత చూపి మళ్ళుకుంటారేమో అని పూర్ణమైన ఓరిమితో సహించి వారి మారు మనసు కోసం ఎదురు చూస్తున్నాడు. అలా ఎదురు చూస్తుంటే వీళ్ళేమనుకుంటున్నారంటే, దేవుడు మమ్మల్ని సమర్థిస్తున్నాడు, మా తప్పుడు నడతల్ని సమర్థిస్తున్నాడు, మా తప్పటడుగుల్ని సమర్థిస్తున్నాడు అని వీళ్ళు ఫిక్స్ అయ్యారు. ఒక చిన్న వార్నింగ్తో నేను ముగిస్తాను. అదేంటంటే, పరిశుద్ధాత్మను కోల్పోయిన నాడు దురాత్మ వశంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఒకసారి ఆత్మను పోగొట్టుకుని దురాత్మ వశంలోకి వెళ్ళిపోతే చరిత్రలో మళ్ళీ బాగుపడే ఛాన్స్ ఉండదు. చరిత్రలో మళ్ళీ బాగుపడే ఛాన్స్ ఉండదు. విశ్వాసులైనా విశ్వాసురాండ్రైనా
సేవకులైనా సేవకురాండ్రైనా ప్రతిష్ఠింపబడిన వాళ్ళైనా రేపు ప్రతిష్ఠింపబడబోయే వాళ్ళని అందరికీ ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాను. దేవుని పరిశుద్ధాత్మను కోల్పోయిన నాడు దురాత్మ వశంలోకి వెళ్ళిపోతాం. ఇప్పటికే కొంతమంది దేవుని ఆత్మ మాట వినకుండా ఆత్మ మీద తిరుగుబాటు చేసి దురాత్మ చూపించిన దారిలోకి వెళ్ళారు. కొంతమంది వెళ్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, మేమంత తేలిగ్గా ఎందుకు దెబ్బతింటాం, దేవుడు మమ్మల్ని అంత తేలిగ్గా ఎందుకు విడిచిపెడతాడు, అది జరగదులే అనుకుంటున్నారు. అనుకుంటూ వాళ్ళకి తెలియకుండానే ఒకదానికొకటి విరుద్ధంగా వ్యతిరేకంగా చేసుకుంటా తమ నాశనాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు. అది జరగకూడదు. పొరపాట్లు మానవ సహజం, కానీ దిద్దుకొని దేవుని వైపు మళ్ళుకోవాలి. అంతేగాని తప్పటడుగులు వేసి ఆ అడుగుల్లో స్థిరపడకూడదు. చూసి తన ఆత్మను, తన అభిషేకాన్ని తొలగించాడనుకో, నెక్స్ట్ ఏంటో తెలుసా? యోధా బతుకు, సౌలు బతుకు. యోధా ఏమయ్యాడు? నాశనపుత్రుడు అయిపోయాడు. సౌలు ఏమయ్యాడు? తన కత్తి మీద తనే పడి చచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు? యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోగా. ఎందుకు వదిలాడు? పదే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నా, సరి చేసుకో, మారు మనసు పొందు, దిద్దుకో అని ఎన్నిసార్లు మాట్లాడినా, కొన్ని రోగాలతో మొత్తినా, కొన్ని తెగుళ్లతో, కొన్ని సమస్యలతో మొత్తినా సిగ్గు తెచ్చుకోకుండా మొండిగా మొరాయించి మూర్ఖించే వ్యక్తులకి ఒకేసారి ఫలితం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ రిజల్ట్, ఆ అగ్ని దిగిన నాడు విలవిలలాడినా జవాబు రాదు. ఎంతమందికి అర్థమైంది? అందుకే అన్నిటిని వదిలిపెట్టి ఎలీషా దేవుని పరిశుద్ధాత్మను కోరుకున్నాడు. అర్థమైందా? అన్నిటిని వదిలిపెట్టి దావీదు నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తొలగించొద్దని ఆత్మను కోరుకున్నాడు. ఎందుకంటే ఉన్నదంతా పరిశుద్ధాత్మ దేవుని దగ్గరే ఉంది. పాత నిబంధన భక్తులకు, ప్రవక్తలకైనా, క్రొత్త నిబంధన అపోస్తలులకైనా, మనకైనా పరిశుద్ధాత్మే దిక్కు. ఆయన్ని క్షోభ పెట్టి, బాధ పెట్టి మన నుంచి కోల్పోయామంటే ఇక దారుణం. నేను చెప్తున్నాను కదా, సేవ చేసినోడు ఈరోజు విగ్రహారాధన చేస్తున్నాడంటే అర్థం కావట్లేదా నీకు? వాడు అనుకున్నాడా నేను భ్రష్టుడైపోతానని? కానీ తిరుగుబాట్లు చేసుకుంటా ఒకనాటికి పూర్తిగా దయ్యానికి చిక్కాడు. చివరికి దేవుడిని అంగీకరించలేకపోయాడు. భ్రష్టుడైపోయి వాడి నాశనాన్ని వాడే తెచ్చుకున్నాడు. అట్లాంటి వాళ్ళు కొంతమంది తగిలారు నాకు. స్త్రీలలో తగిలారు, పురుషుల్లో తగిలారు. కాబట్టి దేవుని మీద తిరుగుబాటు చేయటానికి తెగించకండి. దేవుని ఆత్మ మీద తిరుగుబాటు చేయటానికి ఎప్పుడు తెగించొద్దు. ఆయన నీలో ఉండాలి. నీలో తను తాను సంతోషంగా వ్యక్తపరచుకోవాలి. అప్పుడు ఉంటుంది ఒక వెలుగు. అది అన్ని విధాల క్షేమం. ఎంతమందికి అర్థమైంది? ఏం ఆశించాడు ఎలీషా? నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు అనుగ్రహించు. 2 పాళ్ళు ఎందుకు అడిగాడో తెలుసా? ద్వితీయోపదేశ కాండంలో జ్యేష్ఠుడికి ఆస్తి పంపకాల్లో 2 ఇవ్వాలని దేవుడు చెప్పాడు. ఎవరికి? జ్యేష్ఠుడికి ఆస్తి పంపకాల్లో 2 ఇచ్చి వాని జ్యేష్ఠత్వాన్ని ఘనపరచు అని రాయించాడు. అర్థమైందా? ఇప్పుడు ఎలీషా అడుగుతున్నాడు ఏమనంటే, నీ జ్యేష్ఠ కుమారుడిగా నన్ను అంగీకరించి 2 ఆత్మ నా మీదికి వచ్చినట్లు నాకు ఇవి ఎందుకంటే తర్వాత ఈ బాధ్యత అంతా నేను నెరవేర్చాలి కాబట్టి అని పరిశుద్ధాత్మనే ఆస్తిగా కోరుకున్నాడు. హక్కుకు వచ్చేటువంటి ప్రాపర్టీగా హోలీ స్పిరిట్ని కోరుకున్నాడు. అది మీకు అర్థం కావటానికి ఈ మ్యాటర్ చెప్తున్నాను నేను. తెలుసా మీకు? దేవునికి మహిమ కలుగును గాక. హోలీ స్పిరిట్ని కోరుకోండి, ఆయన్ని హత్తుకోండి, ఆయన నడిపింపును గౌరవించండి.
ఆ తర్వాత చూస్తారు. ఆమేన్. ఆయన కృపా సమాలప్పుడు తోడై ఉండునుగాక. ఆమేన్. రైట్.